హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. ఇవాళ మనం జూలై 5వ తేదీకి సంబంధించిన ఆర్టికల్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఎస్సీఓ సదస్సు అన్నటువంటిది రీసెంట్గా జరిగింది. మరి ఎస్సీఓ అంటే ఏంటి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. మరి ఇందులో 8 దేశాలు సభ్య దేశాలుగా ఉంటే ఇప్పుడు ఇంట్లో ఇరాన్ కూడా సభ్య దేశంగా మారింది. దాంతో మొత్తం దేశాల సంఖ్య ఇప్పుడు 9. మరి ఇందులోకి వచ్చేసరికి మన భారతదేశం అలాగే పాకిస్తాన్ రెండు కూడా 2017లో శాశ్వత సభ్యత్వాన్ని పొందాయన్నమాట. మరి ఇక్కడ మన భారతదేశం ఈ సదస్సులో ఏమని పిలుపునిచ్చింది? ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే దేశాలు ఏవైతే ఉంటాయో వాటిని అస్సలు ఉపేక్షించొద్దు, వాటిని ఒంటరిగా వదిలేయండి అన్నట్టుగా పిలుపునిచ్చిందనమాట. మరి ఎక్కడ జరుగుతోంది ఎస్సీఓ సదస్సు అన్నటువంటిది? కజకిస్తాన్ రాజధాని అయినటువంటి ఆస్తానాలో. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నటువంటి స్కీమ్ గురించి మాట్లాడుతున్నారు. దీని కింద 2 కాంపోనెంట్స్. అందులో ఒకటి వచ్చేసరికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అన్నటువంటిది, రెండవది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అన్నటువంటిది. ఈ 2 కాంపోనెంట్స్ అంటే అర్బన్ ఏరియాస్లో ఇళ్లకి సంబంధించి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకి సంబంధించి మన దేశంలో సొంతింటి కలను నెరవేర్చుకోవాలి అన్నటువంటి వాళ్ళ కోసం ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. అంటే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము, ఇటు గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి. దాంతో పట్టణాల్లో కూడా ఇప్పుడు డిమాండ్ ఎక్కువ పెరుగుతోంది ఇళ్ళకి. మరి ఆ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో కూడా ఇళ్లను కట్టించాల్సిన అవసరం ఉంది. అలాగే పేద ప్రాంతాల్లో చాలామంది ఇల్లు కట్టుకోవటానికి ఆస్కారం అన్నటువంటిది ఉండకపోవటంతో ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇల్లు కట్టించాలన్నటువంటిది PMAY యొక్క గ్రామీణ్కి సంబంధించినటువంటి లక్ష్యం. మరి దీని కింద ఏంటి అంటే అందరికీ గృహ వసతి అందించాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. మరి మన భారతదేశంలో ఇటు మనం గమనిస్తే ఇక్కడ ఏమవుతోంది అంటే పట్టణ ప్రాంతాల్లో ఏవైతే ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళ అలొకేషన్ జరుగుతోందో అవి ఇంకొంచెం పెంచాలి. ఎందుకు అంటే పట్టణీకరణ అన్నటువంటిది పెరుగుతోంది. గ్రామాల నుంచి విద్య అని చెప్పేసి వృత్తి కోసం కావచ్చు, ఉపాధి కోసం కావచ్చు, ఇలా నగరాలు పట్టణాలకు వలసలు అనేవి పెరుగుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా పట్టణ గృహాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద ఎక్కువ ఇల్లు అన్నటువంటివి అంటే అవసరమైనటువంటి మార్పు చేర్పులు చేస్తూ ఎక్కువ ఇళ్ళని అలొకేట్ చేయాలి. దానివల్ల పేద మధ్యతరగతి వాళ్ళ యొక్క గృహ అవసరాలని తీర్చడానికి ఇటు విధానపరంగానూ పనిచేయాలి, ఇటు దాన్ని ఆచరణలో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే అందరికీ గృహ వసతి అన్నటువంటిది సాధ్యమవుతుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పల్లెల యొక్క అభివృద్ధికి సంబంధించి. పల్లెల అభివృద్ధి అన్నటువంటిది సరిగ్గా జరగట్లేదు. అది రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్లోనే అది మనకు కనబడింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2019 జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ దేశంలో 201 గ్రామీణ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తే ఈసారి కేవలం 126 స్థానాలకే పరిమితమైంది. అంటే గ్రామీణ ఓటర్లలో అసంతృప్తి అన్నటువంటిది ఉంది అన్నట్టుగా. మరి ఇక్కడ ఏమవుతోంది అంటే సరైనటువంటి నిధులు అన్నటువంటివి కేటాయించట్లేదు ఇప్పుడు. అంతేకాదు సరైనటువంటి ప్రణాళికలు అన్నటువంటివి లేవు. సో ఆ ప్రణాళికల్ని సరిగ్గా అమలు చేయలేకపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి, మన భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవ్వాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఒకవేళ అలా 3rd లార్జెస్ట్ ఎకానమీ అయినా కూడా పేద దేశంగానే ఉండొచ్చు అన్నట్టుగా రీసెంట్గా మాజీ గవర్నర్ అయినటువంటి దువ్వూరు సుబ్బారావు గారు చెప్పారు. మరి అలా కాకూడదు అంటే వృద్ధి రేట్ అనేది ఎలా అయితే పెరుగుతుందో అలా అభివృద్ధి అన్నటువంటిది కూడా పెరగాలి. ఈ అభివృద్ధి ఫలాలు అన్నటువంటివి మన దేశంలోని అందరికీ చేరాలి, అది పల్లెలకి కూడా. ఎందుకంటే మన దేశంలో విభిన్న భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి, జాగ్రఫికల్ ఏరియాస్ ఉన్నాయి. మరి అలాంటి నేపథ్యంలో అన్ని చోట్ల ఒకే రకమైనటువంటి పరిష్కారాలు అన్నటువంటివి సరిపోవు. కాబట్టి ఎక్కడికక్కడ స్థానిక అభివృద్ధికి ప్రణాళికలు అన్నటువంటివి వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురంలో ఒకప్పుడు కరువు ఉండేది, ఇప్పుడు అక్కడ మంచి వ్యవసాయ ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు కూడా వెళ్తూ ఉన్నాయి. అలాగా ఎక్కడ ఎలాంటి మార్పు తీసుకురావాలి అన్నట్టుగా అక్కడ అలాంటి ప్రణాళికలు వేసి అమలు చేస్తే అభివృద్ధి అన్నటువంటిది దేశమంతటా సాధ్యమవుతుంది అనేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ADR అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అంటాము. ఇది ఏం చెప్పింది అంటే లోక్సభ ఎన్నికల్లో పోలైనటువంటి మొత్తం ఓట్లలో విజేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు యావరేజ్గా 50.58% ఓట్లను సాధించారు. ఇది గత జనరల్ ఎలక్షన్స్తో పోలిస్తే 2% మేర తగ్గింది అన్నట్టుగా దీనికి సంబంధించిన నివేదిక చెప్తోంది. మరి రీసెంట్గా ADR అలాగే నేషనల్ ఎలక్షన్ వాచ్ అన్నటువంటి ఈ 2 కలిసి
2024 లోక్సభ ఎన్నికలకి సంబంధించి మొత్తం 543 నియోజకవర్గాల్ని కాన్స్టిట్యుయెన్సీస్ని కూడా పరిగణలోకి తీసుకునేసి ఈ రిపోర్ట్ని ఇచ్చిందనమాట. మరి ఇందులో గుజరాత్లోని సూరత్ ఏకగ్రీవమైంది కాబట్టి 542 స్థానాల్ని తీసుకొని ఈ యొక్క నివేదికని రూపొందించింది. మరి ఇందులో కనుక మనం గమనిస్తే ఒక బీజేపీకి చెందినటువంటి వాళ్ళలో 75 మంది 50% కంటే తక్కువ ఓట్లే సాధించారు. కాంగ్రెస్కి సంబంధించిన 99 మందిలో 57% 50 కంటే తక్కువ ఓట్లు సాధించారు. ప్రాంతీయ పార్టీలో అయితే సమాజ్వాదీ పార్టీ నుంచి చాలా తక్కువ మంది, అలాగే టీఎంసీ నుంచి, అంతేకాకుండా డిఎంకే నుంచి ఇలాగా చాలామంది 50% కంటే తక్కువ ఓట్లు సాధించినటువంటి వాళ్ళే ఉన్నారు. కానీ క్రిమినల్ కేసులు ఉన్న 251 మందిలో 106 మంది 50% కన్నా ఎక్కువ ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. మరి ఎలాంటి కేసులు లేని 291 మంది విజేతల్లో 173 మంది అంటే 59% మంది 50%కి పైగా ఓట్లు సాధించిన వాళ్ళు ఉన్నారన్నమాట. మరి 2024లో లోక్సభ ఎన్నికల్లో మొత్తం ఓటింగ్ శాతం అన్నటువంటిది 66.12%. 2019లో అయితే కనుక ఇది 67.35%గా ఉన్నింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జార్ఖండ్కి మళ్ళీ సీఎంగా హేమంత్ సోరెన్ ఈయన బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈయన జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. ఈయన భూ కుంభకోణం కేసులో జైలుకెళ్ళి రీసెంట్గా బెయిల్ మీద విడుదలయ్యారు. దాదాపు 5 నెలల తర్వాత మళ్ళీ జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవిని ఈయన అధిరోహించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2013లో అతి చిన్న వయసులో జార్ఖండ్కి ఈయన ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో మళ్ళీ రెండవసారి అయ్యారు. మళ్ళీ దాని తర్వాత ఏమైంది అంటే భూ కుంభకోణం కేసు అన్నట్టుగా ఈయన జైలు పాలవటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇలా బెయిల్ మీద బయటకు వచ్చి అక్కడ ఆల్రెడీ సంకీర్ణ ప్రభుత్వం అన్నటువంటిది ఉంది. చంపాయి సోరెన్ ప్రభుత్వం నడుస్తూ ఉన్నింది. సో చంపాయి సోరెన్ రాజీనామా చేయటం, మళ్ళీ హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించటం ఇవన్నీ జరిగాయన్నమాట. నెక్స్ట్ చూడండి. రీసెంట్గా సిఎస్ఐ అంటే ఏంటి? కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అన్నటువంటిది రక్తంలో కొలెస్ట్రాల్ మీద కొత్త మార్గదర్శకాలు ఇచ్చింది. అలా మన దేశంలో తొలిసారి ఈ మార్గదర్శకాల్ని ఈ కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇచ్చిందనమాట. దీని ప్రకారం ఏంటి? రక్తంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండటం వల్ల, అందులోనూ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, అలాగే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా అవ్వటం, అలాగే మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం, వీటన్నింటి వల్ల ఏమవుతోంది అంటే డిస్లిపెడిమియా అన్నటువంటి ఒక వ్యాధి పరిధిలోకి ఇవన్నీ వస్తాయి. దాంతో ఏమవుతుంది? గుండెపోటు, పక్షవాతం ఇలాంటి గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. మరి ఈ నేపథ్యంలో అధిక రక్తపోటు అంటే హై బీపీ ఉండటం, లేదంటే మధుమేహం, డయాబెటీస్ లాగా లక్షణాలు అన్నటువంటివి ముందుగా బయటపడవు. మరి ఆ నేపథ్యంలో రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంచుకోవాలి అన్నట్టుగా ఈ మార్గదర్శకాలను ఇచ్చిందనమాట. ఏమేం మార్గదర్శకాలు ఆల్రెడీ మనకి తెలిసిందే. గుండె జబ్బులు కొన్నిసార్లు వంశపారపర్యంగా వస్తాయి కాబట్టి, లేదా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి లిపిడ్ ప్రొఫైల్ అన్నటువంటిది చేయించుకోవాలి. సాధారణ ప్రజలు, ముప్పు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకి ఈ ఏదైతే చెడు కొలెస్ట్రాల్ ఉంటుందో దాన్ని తక్కువగా ఉండేలాగా చూసుకోవటం, మధుమేహం ఉన్నటువంటి వాళ్ళు, రక్తపోటు ఉన్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్త పడటం, ముప్పు ఎక్కువ ఉంటే గనక అప్పుడు దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు ఉన్నా కూడా అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఈ యొక్క చెడు కొలెస్ట్రాల్ తక్కువ ఉండేలా చూసుకోవాలి. మనం తినే అన్నంలో చక్కెర, కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకోవటం, ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవటం, యోగా, వ్యాయామం లాంటివి చేయటం, ఇలాగా వివిధ రకాల మార్గదర్శకాలు ఇచ్చిందనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశంలో వాయు కాలుష్యం వల్ల రోజువారీ మరణాల్లో 7% పైగా జరుగుతూ ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనం చూస్తే 2008 నుంచి 2019 మధ్య 11 ఏళ్ల మధ్య ఎన్ని మరణాలు దీనివల్ల సంభవించాయి అంటే 36 లక్షలు. అందులో రోజువారీ మరణాలు వాయు కాలుష్యం మధ్య ఎలాంటి సంబంధం ఉంది అన్నట్టుగా చాలా సిటీస్లో అధ్యయనం అన్నటువంటిది కొనసాగింది. అందులో 10 నగరాల్లో PM పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 కాలుష్య రేణువుల యొక్క స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఇచ్చినటువంటి ప్రమాణాల కన్నా చాలా ఎక్కువగా ఉంది. మరి ఈ సంవత్సరంలో 99.8% రోజులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు వాయు కాలుష్యం అన్నటువంటిది చాలా కామన్గా ఉంటుంది. మరి అలా వాయు కాలుష్యం ఎక్కువగా ఉండటం, అదే దాన్ని ఎక్కువగా పీల్చుకుంటూ ఉండటం వల్ల చాలామంది మరణాలకి గురవుతూ ఉన్నారు. మరి ఆ నేపథ్యంలో చాలా తక్కువ కాలంలో కాలుష్య ప్రభావం కూడా ఎక్కువగా పడుతోంది. దానివల్ల కూడా మరణాలు అన్నటువంటివి సంభవిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి. పార్లమెంట్ని ప్రొరోగ్ చేయటం జరిగింది. పార్లమెంట్ యొక్క ఉభయ సభల్ని
రాష్ట్రపతి ప్రొరోగ్ చేశారనమాట. అంటే ఇప్పుడు 18వ లోక్సభ ఏర్పడిన తర్వాత తొలి సమావేశ సభలు అన్నటువంటివి తొలి విడతను పూర్తి చేసుకున్నాయి. దాంతో నిరవధిక వాయిదా పడినటువంటి ఈ 2 సభలు కూడా మళ్ళీ బడ్జెట్ సమావేశాలతో మళ్ళీ మొదలవుతాయి. నెక్స్ట్ చూడండి, విశ్వంబర. మనం చూస్తే విశ్వంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి యొక్క జాతీయ సాహిత్య పురస్కారం అన్నటువంటిది. దీనికి ఈ సంవత్సరం తమిళ రచయిత్రి సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత అయినటువంటి శివశంకరి ఈమె ఎంపికయ్యారు. మరి ఈ విశ్వంబర పురస్కారం కింద 5 లక్షల రూపాయల నగదు, జ్ఞాపిక, శాలువా అన్నటువంటిది ఇస్తారనమాట. నెక్స్ట్ చూడండి, మెదడును తినేటటువంటి అమీబా వ్యాధితో కేరళలో ఒక బాలుడు మృతి చెందాడు. దీన్నే అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ అనేసి పిలుస్తూ ఉంటారు. దీని ద్వారా ఏంటి అంటే మనం గమనిస్తే అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ అన్నటువంటిది మనకి కలుషిత జలాల్లో చిన్న చిన్న అమీబియా బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. అది మన ముక్కు ద్వారా శరీరంలోకి వస్తుంది. మరి ఆ నేపథ్యంలో ఏంటి, శరీరంలోకి వచ్చి అది మన మెదడులోకి వెళ్ళి ఆ మెదడుని కొంచెం కొంచెం తింటూ ఉంటుందన్నమాట. దానివల్ల వచ్చేటటువంటి డిసీజ్ కాబట్టి దీనికి అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ అనేటటువంటి పేరు వచ్చింది. మరి 2017, 2023లో కేరళలో అలప్పుజాలో ఈ ఎన్సెఫలైటిస్ కేసులు అన్నటువంటివి నమోదయ్యాయి కూడా. నెక్స్ట్ చూడండి, దక్షిణాఫ్రికాలో 34,000 ఏళ్ల పురాతన చెద పుట్టలు అన్నటువంటివి బయటపడ్డాయి. మనం చూస్తే ఇప్పటిదాకా బ్రెజిల్లో 4,000 ఏళ్ల నాటి చెదపుట్టల్ని అతి పురాతనమైనవి అనుకుంటే ఇప్పుడు దక్షిణాఫ్రికాలో 34,000 ఏళ్ల పురాతనమైనటువంటి చెదపుట్టల్ని కనుక్కున్నారు. నెక్స్ట్ చూడండి, వాస్తవాధీన రేఖ లేదా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాము. ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని గౌరవించాల్సిందే అన్నట్టుగా భారతదేశము చైనాకి స్పష్టం చేయటం జరిగింది. ఎందుకని, సరిహద్దుల్లో 2 దేశాల మధ్య ప్రతిష్టంభన ఉన్నటువంటి నేపథ్యంలో సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పాలి అంటే వాస్తవాధీన రేఖని గౌరవించాలి అన్నట్టుగా రీసెంట్గా SCO సదస్సు అన్నటువంటిది కజకిస్తాన్లోని ఆస్తానాలో జరిగింది. ఆ నేపథ్యంలో చెప్పారనమాట. నెక్స్ట్ చూడండి, కాలిఫోర్నియాలోని సాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులైనటువంటి తెలుగు మహిళ ఎవరు అంటే జయా బాడిగా. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైనటువంటి తొలి మహిళ ఈమె. 2024 మే 21 నుంచి 10 రోజుల పాటు ఏ రాష్ట్రంలోని మేలట్టూరు అన్నటువంటి ప్రాంతంలో భాగవత మేళా నాటక మహోత్సవాన్ని నిర్వహించారు అంటే తమిళనాడులో అన్నమాట. ఈ సంవత్సరం జాతీయ అకౌంట్ల గణాంకాల ప్రకారం 2011 ఆర్థిక సంవత్సరంలో 2.90 లక్షల కోట్లుగా ఉన్నటువంటి కుటుంబాల రుణభారం 2023 మార్చికి వచ్చేసరికి ఎంతకు పెరిగింది అంటే 15.57 లక్షల కోట్లకు పెరిగింది. కోవిడ్కి ముందు 7.37 లక్షల కోట్లుగా ఉండేది, ఇప్పుడు అది 15.57 లక్షల కోట్లకు పెరిగిపోయింది. నెక్స్ట్ చూడండి, మానసిక ఆరోగ్య అవగాహన మాసంగా ప్రతి సంవత్సరం ఏ నెలని జాతీయ స్థాయిలో పాటిస్తామంటే మే నెలని. టేక్ ద మూమెంట్ అన్నటువంటి థీమ్ అనమాట ఈ సంవత్సరం. 1 నిమిషం పాటు ఫోన్ కనిపించకపోతే భయం, ఆందోళన, కోపం, వణుకు లాంటి లక్షణాలుంటే దాన్ని ఏమంటారు అంటే నోమోఫోబియా. నోమో అంటే నో మొబైల్ ఫోబియా అనేసి పిలుస్తామన్నమాట. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.